హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బెస్ట్ BLDC రిమోట్ ఫ్యాన్ గురించి చెప్పబోతున్నాను. డిజైన్ మరియు లుక్ చాలా బాగుంటుంది. నేను గోల్డ్ కలర్ ఫ్యాన్ ను అమెజాన్ లో ఆర్డర్ చేయడం జరిగింది. ఈ ఫ్యాన్ 5 కలర్స్ లో మనకు లభిస్తుంది. బ్రౌన్, గోల్డ్, వైట్, స్మోక్ బ్రౌన్, స్లేట్ గ్రే కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫ్యాన్ ఇన్స్టలేషన్ చాలా ఈజీ. రిమోట్ ఆపరేటింగ్ కూడా సింపుల్ గా ఉంటుంది. ఈ ఫ్యాన్ అల్యూమినియం మెటల్ తో తయారు చేయబడి ఉంటుంది. దీనిలో BLDC ఎనర్జీ సేవింగ్ మోటార్ ఉంటుంది. అలాగే 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. ఈ ఫ్యాన్ కు అలాగే నార్మల్ ఫ్యాన్ కు పవర్ కన్జంప్షన్ అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది. నార్మల్ ఇండక్షన్ మోటార్ ఉండే ఫ్యాన్ అంటే మనం రెగ్యులర్ గా వాడే ఫ్యాన్ 75 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంటే, ఈ ఓరియంట్ BLDC రిమోట్ ఫ్యాన్ మాత్రం కేవలం 26 వాట్స్ పవర్ కన్జంప్షన్ మాత్రమే తీసుకుంటుంది. ఈ 26 వాట్స్ పవర్ కన్జంప్షన్ కూడా ఎలా అంటే, ఫ్యాన్ 5వ నెంబర్ హై స్పీడ్ లో పెట్టినట్లయితే 26 వాట్స్ పవర్ కన్జంప్షన్ అనేది తీసుకుంటుంది. అలాగే 4 లో పెడితే 17 వాట్స్, 3 లో అయితే 11 వాట్స్, 2 లో 7 వాట్స్, 1 లో అయితే కేవలం 4 వాట్స్ మాత్రమే పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. ఈ ఫ్యాన్ కు 3 లో ఉంచితే చాలు, ఎయిర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాన్ 1200 mm 220 cmm ఎయిర్ డెలివరీతో రూమ్ లో ప్రతి కార్నర్ కి చేరే విధంగా గాలి వీస్తుంది. ఈ ఫ్యాన్ ను ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం. నార్మల్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో సేమ్ అదే విధంగా ఈ ఫ్యాన్ కూడా బేసు మరియు న్యూట్రల్ 2 వైర్స్ బిగిస్తే చాలు. ఎడిషనల్ గా ఎటువంటి కనెక్షన్స్ ఇవ్వనవసరం లేదు. రిమోట్ కూడా ఫ్యాన్ కు ఆటోమేటిక్ గా పెయిర్ అయి ఉంటుంది. ప్రత్యేకించి రిమోట్ లో సెట్టింగ్స్ ఏమీ చేయనవసరం లేదు. ఫ్యాన్ ను బిగించాక మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. రిమోట్ లో ఈ రెడ్ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు, ఫ్యాన్ ఆటోమేటిక్ గా తిరుగుతుంది. ఫ్యాన్ ను ఆఫ్ చేయాలనుకుంటే రిమోట్ తో ఈ రెడ్ బటన్ ని మరలా ప్రెస్ చేసి ఆఫ్ చేయవచ్చు, లేదా స్విచ్ బోర్డ్ లో ఫ్యాన్ కనెక్ట్ చేసిన స్విచ్ తో కూడా ఆఫ్ చేయవచ్చు. రిమోట్ లో పైన ఉండే ఈ 5 నెంబర్స్ తో ఫ్యాన్ స్పీడ్ ను తగ్గించవచ్చు, అలాగే పెంచవచ్చు. అలాగే దిగువన ఉండే ఈ నెంబర్స్ తో టైమర్ ను సెట్ చేయవచ్చు. చూడండి, దీనిలో 2 నెంబర్ ప్రెస్ చేస్తే ఫ్యాన్ 2 గంటల వరకు తిరుగుతుంది. 2 గంటల తర్వాత ఫ్యాన్ అనేది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. అలాగే 4, 6, 8 ఇలా ఎన్ని అవర్స్ ఫ్యాన్ తిరగాలనుకుంటే అన్ని అవర్స్ ను ముందే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ హై స్పీడ్ లో ఎల్లప్పుడూ తిరగాలంటే బూస్ట్ మోడ్ బటన్ ని ప్రెస్ చేయాలి. రిమోట్ లో పైన ఉండే ఈ బూస్ట్ మోడ్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఓవరాల్ గా ఈ ఫ్యాన్ ఎయిర్ ఫ్లో, డిజైన్ మరియు పవర్ కన్జంప్షన్ విషయంలో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాన్ లో చిన్న నాయిస్ అనేది ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 3000 నుండి 3600 మధ్యలో ఉంటుంది. నేను అమెజాన్ లో క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉపయోగించి 2800 కు ఆన్లైన్ లో తెప్పించాను. కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.